అండి, చెప్పండి. దేవుని పనిలో నోటి మాట యొక్క ప్రాముఖ్యత ఏంటి? నోటి మాట గురించి విస్తరించి మాట్లాడవచ్చు. అవన్నీ మాట్లాడడానికి సమయం సరిపోదు, కానీ ఒక చిన్న అంశాన్ని మాత్రం మాట్లాడుకుందాం. అర్థం అవటానికి ఒక కథ ద్వారా చెప్తాను. ఒక వేడుకకి కొంతమంది ఆహ్వానించబడ్డారు. అక్కడ మంచి విందును సిద్ధపరిచారు. భోజన పదార్థాలు చాలా రుచికరంగా ఉండటంతో అందరూ పీకల వరకు తృప్తిగా తిని ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత అందరికీ కూడా ఒక ఫోన్ కాల్ వచ్చింది. మీరు తిన్న భోజనంలో బల్లి పడింది, మీరు క్షేమంగానే ఉన్నారు కదా అని. ఈ ఫోన్ కాల్ తర్వాత చాలామందికి వాంతులు, విరోచనాలు, కొంతమంది అయితే హాస్పిటలైజ్ అయ్యారు. మరి కాసేపటికి మరలా ఇంకొక ఫోన్ కాల్ వచ్చింది. భోజనంలో బల్లేం బల్లేదండి, సరదాగా ఆట పట్టిద్దామని చెప్పాము అని. ఈ కథలో నీతేంటో తెలుసా? అసలు ఆ భోజనంలో బల్లి పడకపోయినా బల్లి ఉంది అనేటువంటి మాట వాళ్ళ కడుపులో లేని విషయాన్ని పుట్టించింది, ఉన్న ఆహారాన్ని బయటికి కక్కేలా చేసింది. అలాగే నీ మనసులో ఎంత మంచి ప్రేమ ఉన్నా సరే, నీ మాట కఠినమైనప్పుడు, ఆ మాట కాస్త నీచంగా ఉన్నప్పుడు వ్యక్తులు నీకు దూరంగా పారిపోతారు. ఉన్న ప్రేమ దూరం అవుతుంది, లేని ద్వేషం పుట్టుకొస్తుంది. అసలు ఒక వ్యక్తిని సమీపంగా వస్తే కదా ఆ వ్యక్తికి నువ్వు సువార్త చేసి ఆ వ్యక్తిని రక్షణలోకి నడిపించేది. అసలు నిన్ను చూస్తేనే ఆమెడు దూరం పారిపోయేలాగా నీ మాట కఠినంగా ఉంటే అసలు ఎలాగ సువార్త చేస్తావు? అందుకే తగ్గింపుతో కూడిన మాట, మృదువైన మాట చాలా అవసరం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనంలో మృదువైన మాట క్రోధాన్ని చల్లారుస్తుంది, నొప్పించు మాట కోపాన్ని రేపుతుంది అని రాయబడి ఉంది. నీ మాటను బట్టి అవతలి వ్యక్తి యొక్క భావోద్వేగాలు కూడా కంట్రోల్ అవుతాయి. సో సువార్త చేయాలనుకున్నా, అవతలి వ్యక్తిని సంపాదించుకోవాలనుకున్నా మొట్టమొదట ఈ మాటను కంట్రోల్ చేసుకోవడం నేర్చుకోవాలి.